హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఆల్రెడీ మనం సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ ఈ మూడు టీమ్స్ కోసం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. బికాస్ ఆ టేబుల్ లాస్ట్ లో ఉన్నది ఈ మూడు టీంలే. అండ్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న రెండు టీమ్స్ అండ్ దాంతో పాటు ఈక్వల్లీ ఓకే అనిపిస్తున్న ఇంకో టీం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్ గా రెండు టీమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. మొత్తం 4 టీమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, టేబుల్ టాపర్ 4 మ్యాచెస్ కి 4 కూడా విన్ అయిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ వాళ్ళకి దగ్గరలో ఉండి ఒక మ్యాచ్ ఓడిపోయి అండ్ చాలా హుషారుతో ఉన్న గుజరాత్ టైటన్స్ అండ్ ఫాలోయింగ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ. ఈ 4 టీమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ 4 టీమ్స్, లక్నో కూడా బాగుంది ఆఫ్ కోర్స్, బట్ లక్నో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లక్నో బాగానే ఆడుతుంది, ఇన్ని అవుతున్నా కూడా లక్నో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే లక్నోని ఇక్కడ పెట్టలేదు. స్టిల్ లక్నో కూడా ఇందులోనే వస్తుంది. సో ఈ 5 టీమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ ని ఎలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది ఢిల్లీ క్యాపిటల్స్ చాలా గట్టిగా ఈ సీజన్ లో ప్రూవ్ చేసి చూపించారు. అండ్ ఒక బ్యాటర్ కాకపోతే ఒక బ్యాటర్, ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఫామ్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ కి కొంచెం గుండెల మ్యాచ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని అనిపించే విషయం. అండ్ అంతేకాకుండా కెప్టెన్ రిస్కీ ఓవర్స్ నేను వేస్తాను, ముఖ్యంగా బౌలర్ కాబట్టి చెప్తాను ఈ విషయం. రిస్కీ ఓవర్స్ నేను వేస్తాను అండ్ ఈజీగా కొంచెం పర్వాలేదు అనిపించే ఓవర్స్ నా మేజర్ బౌలర్స్ కి ఇచ్చి వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఇస్తాను, మీరు బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అని అక్షర్ పటేల్ రిస్కీ ఓవర్స్ తీసుకోవడం అనేది ఈ సీజన్ లో చాలా నాకు బాగా నచ్చే అంశం. అండ్ మిగతా బౌలర్స్ అందరూ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు నేను బౌలింగ్ వేయకపోయినా పర్వాలేదు అని ఒక ఓవర్ వేసిన మ్యాచ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ లో అక్షర్ పటేల్ కెప్టెన్సీ అనేది చాలా క్లీన్ గా, చాలా నీట్ గా, ఒక పీస్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఆ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ గా వెళ్తుంది. అండ్ బ్యాటింగ్ లో మనం చూసుకుంటే డూప్లిస్సీ చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ అండ్ స్లో సర్ఫేస్ వస్తే చాలా బాగా ఆడే ప్లేయర్. ఇంకా జేక్ ఫ్రెషర్ మెక్గ్రాక్ ఇంకా ఇప్పుడు వరకు ఆడలేదు కరెక్ట్ గా తన స్థాయికి తగ్గట్టు, స్టిల్ ఆడుతూ బాగానే మేనేజ్ చేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత విషయంకి వస్తే అభిషేక్ పోరల్ 1 డౌన్ అండ్ కేఎల్ రాహుల్ 2 డౌన్. వీళ్ళు ఓకే, కేఎల్ రాహుల్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు ఈ సీజన్ లో, ఫుల్ టచ్ లో ఉన్నాడు. అండ్ గేర్స్ మార్చి కొట్టే విధానంలో కేఎల్ రాహుల్ తన ఓల్డ్ స్టైల్ మళ్ళీ ఆ ప్లే అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు బాగుంది. తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తాడు, కుల్దీప్ యాదవ్ ఓకే, స్టార్క్ ఓకే బ్యాటింగ్ చేయగలడు. సో వాళ్ళ బ్యాటింగ్ విభాగం బాగుంది. అండ్ ముఖేష్ కుమార్ ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నాడు. 6th ఓవర్ ముఖేష్ కుమార్ చేశాడు. ఆ 6th ఓవర్ పవర్ ప్లే అనేది చాలా టఫ్ నిన్న మ్యాచ్ లో, బట్ ఆ ఓవర్ వికెట్ తీసి మెయిడన్ చేశాడు. సో ముఖేష్ కుమార్ కూడా చాలా మోటివేషన్ లో ఉన్నాడు. అండ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ కి ఇప్పటివరకు ఛాన్స్ ఇవ్వలేదు. మిచెల్ స్టార్క్ ఆల్రెడీ చాలా గట్టిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆపోజిట్ టీమ్ ని తన పర్ఫార్మెన్స్ తో కాకుండా తన రికార్డుతోనే కొంచెం ఎక్కువ భయపడుతున్నాడు అండ్ తన ప్రిపరేషన్ తోనే ఎక్కువ భయపడుతున్నాడు. సో ఓవరాల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ప్రస్తుతానికి మంచి పొజిషన్ లో ఉంది. బట్ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన ఢిల్లీ లో ఆడలేదు, ఎందుకంటే రాజ్కోట్ అనేది వాళ్ళకి కొంచెం నైట్ మేరే. ఆర్సీబీకి చిన్నస్వామి ఎలాగో హోమ్ అడ్వాంటేజ్ లేదో, ఢిల్లీకి కూడా రాజ్కోట్ అనేది హోమ్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఇవ్వట్లేదు. బట్ 2 మ్యాచ్లు వాళ్ళు వైజాగ్ లో హోమ్ టీమ్ గా ఆడడం జరిగింది. సో ఆ 2 మ్యాచ్లు గెలిచారు అండ్ 2 అవే మ్యాచెస్ వేరే టీమ్స్ తో ఆడినప్పుడు అక్కడ కూడా గెలవడం జరిగింది. సో దీంతో ఢిల్లీ 4 మ్యాచెస్ 4 ఇదిలో ఉంది. బట్ రాజ్కోట్ కు వచ్చాక వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడతాయో, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఓవర్కమ్ చేస్తారనేది తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ మినహాయించి మిగతా ప్రతి మ్యాచ్ కూడా ఎక్సలెంట్ గా ఆడారు. అండ్ చాలా బాగా ఆడడానికి వాళ్ళ బౌలింగ్ యూనిట్ కానీ, ముఖ్యంగా వాళ్ళ టాప్ 3 బ్యాటింగ్ యూనిట్ కానీ ఎక్సలెంట్ గా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ టాప్ 3 లో ఇద్దరు పర్ఫార్మెన్స్ చేస్తే పర్ఫెక్ట్ గా, అందులో ఒక బిగ్ నాక్ ఉంటే పక్కాగా వాళ్ళ బౌలర్స్ మీరు గుండెల మీద చేసుకుని ఉండండి, మిగతాది మేము చూసుకుంటాం అన్నట్టుగానే చెప్తున్నారు. రబాడా లేకపోయినా కూడా అది చెప్తున్నారు, చేసి చూపిస్తున్నారు. రబాడా లేకుండా వాళ్ళు 2 మ్యాచ్లు ఎక్సలెంట్ మ్యాచెస్ గెలవడం జరిగింది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ మాత్రం ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తప్పలేదు. ఎందుకంటే చూసుకుంటే మనం సాయి సుదర్శన్ కన్సిస్టెంట్ గా 4 మ్యాచ్లు చూసుకుంటే ఒకే ఒక మ్యాచ్ సాయి సుదర్శన్ ఆడని మ్యాచ్. అండ్ ప్రతి మ్యాచ్ ఎక్సలెంట్ గా ఆడుతున్నాడు. అండ్ శుభ్మన్ గిల్ కూడా దొరికిన అవకాశాన్ని ఉపయోగిస్తున్నాడు. అండ్ బట్లర్ కూడా ఎక్కడ బ్యాటింగ్ వస్తే ఒక మ్యాచ్ మినహాయించి ప్రతి మ్యాచ్ చాలా బాగా ఆడాడు. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే షారుఖ్ ఖాన్ కూడా ఎక్స్ప్లోజివ్ గా ఆడాడు. సో వాళ్ళకి వాళ్ళ మిడిల్ ఆర్డర్ ని పూర్తిగా ఎక్స్పోజ్ చేయకుండానే వాళ్ళ టాప్ 3 అనేది ఒక ఇది తీసుకొని ఆడుతున్నది. సో ఇది ఎంతవరకు బయట పెట్టకుండా వాళ్ళు టాప్ 3 దీన్ని ప్రొటెక్ట్ చేస్తారు అనేది మాత్రం తెలీదు. స్టిల్ ఇప్పటి వరకు అయితే మాత్రం వాళ్ళు బాగానే ఆడుతున్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ మాత్రం ఎక్సలెంట్. రషీద్ ఖాన్ వాళ్ళ మేజర్ స్పిన్నర్, బట్ సాయి కిషోర్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి ప్రత్యర్థులకి ఇబ్బంది పెడుతున్నాడు. ముఖ్యంగా ఏ ప్లేయర్ అయితే మిడిల్ ఓవర్స్ లో ఇబ్బంది పెడుతున్నాడో ఆ ప్లేయర్ వచ్చి సాయి కిషోర్ అవుట్ చేస్తున్నాడు.
ఎక్సలెంట్. ఒక టిక్ మార్క్ అక్కడ. సాయి కిషోర్ ఎవరైతే ఫుల్ ఫామ్ లో ఉండి మ్యాచ్ ని పూర్తిగా డెత్ ఓవర్స్ కి వెళ్ళేసరికి మన చేతిలో లేకుండా చేసే బ్యాట్స్మెన్ ఎవరో ఆ బ్యాట్స్మెన్ సాయి కిషోర్ తీసేస్తున్నాడు. సో ఇది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ రషీద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ లో చాలా నీట్ గా ఎకనామికల్ గా బౌలింగ్ చేశాడు, వికెట్ కూడా తీశాడు. సో ఈ మ్యాచ్ ఫస్ట్ వికెట్ తనకు వచ్చింది. సో తను కూడా మోటివేషన్ తో ఫుల్ సెట్ అయ్యి ఉన్నాడు. అండ్ ఆ తర్వాత సిరాజ్ పవర్ ప్లే లో చాలా గట్టిగానే డిస్ట్రాయ్ ఇచ్చేస్తున్నాడు. అండ్ సిరాజ్ తో పాటు అర్షద్ ఖాన్ ఎక్సలెంట్ గా వేస్తున్నాడు. సిరాజ్ కంటే ముందే బ్రేక్ ఒక్కొక్కసారి అర్షద్ ఖాన్ ఇస్తాను అంటున్నాడు. అండ్ మిడిల్ ఓవర్స్ లో ప్రసిద్ధ్ కృష్ణ ఏ రకంగా చూసుకున్నా కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నాడు. సో ఓవరాల్ గా వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా గట్టిగా ఉంది బికాస్ ఆఫ్ నెహ్రా వల్ల నాకు తెలిసి ఈ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఆర్డర్ అనేది బౌలింగ్ యూనిట్ అనేది ఈ రకంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ బ్యాటింగ్ లో వాళ్ళ టాప్ 3 చెప్పానుగా ఒక పెద్ద కవచంలా ఒక ట్రయాంగిల్ దీనిలో ఇచ్చేస్తారు. సో వీళ్ళు ఎక్స్పోజ్ మిడిల్ ఓవర్స్ కి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కి ఏమాత్రం ఛాన్స్ అవ్వకుండా ఇలాగే సీజన్ అంతా ఆడితే మాత్రం గుజరాత్ టైటాన్స్ టాప్ 4 లో ఉండే ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ సడన్ గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమైనా చేతులు ఎత్తేస్తే మాత్రం కొంచెం ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. రాహుల్ తెవాటియా వీళ్ళందరూ ఉన్నారు కానీ బట్ వాళ్ళు ఈసారి ఛాన్స్ వచ్చినప్పుడు అలాంటి నాక్ ఆడి లేదు మేము కూడా ఆడతాం మాకు ఛాన్స్ వచ్చినప్పుడు అని చూపిస్తే బాగుంటది. సో గుజరాత్ టైటన్స్ ఓకే ఇక్కడికి. అండ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ వీళ్ళిద్దరిని చూసుకుంటే వీళ్ళు పంజాబ్ కింగ్స్ బ్యాలెన్స్డ్ గా ఉంది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకున్నా బౌలింగ్ చూసుకున్నా బ్యాలెన్స్డ్ గా ఉంది. బట్ వాళ్ళు ఓడిపోయిన 2 మ్యాచ్లు కొంచెం ఇబ్బందికరంగా ఓడిపోయారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియాంశ్ ఆర్యా సెంచరీ కొట్టినప్పుడు ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. ఆ మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్ ప్రియాంశ్ ఆర్యా అండ్ ఆ తర్వాత శశాంక్ సింగ్. బట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా కూడా చేతులు ఎత్తేసారు. ఇది వరుసగా సెకండ్ మ్యాచ్. పంజాబ్ తో వచ్చిన బాధ ఇదే. కొంచెం ఫేవరెట్స్ గా స్టార్ట్ అవుతారు అన్న సీజన్ లో సడన్ గా చేతులు ఎత్తేస్తారు. బట్ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ బ్యాటింగ్ లో ఆడాల్సి ఉంటది. ఎందుకంటే వాళ్ళు శ్రేయస్ అయ్యర్ ఆడకపోతే పంజాబ్ ప్రతిసారి గెలవడం అనేది కొంచెం కష్టమే. బ్రిబ్సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్యా ఎక్సలెంట్ గా ఆడుతున్నారు. తర్వాత శ్రేయస్ అయ్యర్ చాలా గట్టిగా ఆడాలి. ఆ తర్వాత మార్కస్ స్టోయినస్ అండ్ మ్యాక్స్వెల్ ఇద్దరు కూడా ఆడాల్సి ఉంటది. బట్ మార్కస్ స్టోయినస్ ఓకే అనిపిస్తున్నాడు బౌలింగ్ తో, మ్యాక్స్వెల్ కూడా బౌలింగ్ తో బాగానే వేస్తున్నాడు. బట్ వాళ్ళిద్దరు బ్యాటింగ్ డ్యూటీస్ అనేది ఇంకొంచెం బాగా చేయాలి, అప్పుడు పంజాబ్ హ్యాపీగా ఉంటది. హర్షదీప్ సింగ్ ఎక్సలెంట్ గా చేస్తున్నాడు. చహల్ మాత్రం ఇంకా ఈ సీజన్ లో తన మెరుపులు చూపించలేదు. తన స్టైల్ ఆఫ్ గేమ్ టాక్టిక్స్ అనేది ఇంకా పంజాబ్ కి ఎటువంటి విధంగా కూడా ఉపయోగపడలేదు. సో చాహల్ పక్కాగా బౌలింగ్ వేయాల్సి ఉంటది. బట్ వాళ్ళు పార్ట్ టైం స్పిన్నర్స్ అందరూ కూడా పార్ట్ టైం పేసర్ కానీ వీళ్ళందరూ కూడా పంజాబ్ కి సహాయం ఇవ్వడం వలన వాళ్ళు చాలా బాగా గెలిచిన మ్యాచ్ లో ముందుకు వచ్చారు. ఓడిపోయిన మ్యాచ్ లో బ్యాటింగ్ విఫలం అనేది కొంచెం ఉంది. సో హర్షదీప్ సింగ్ కి సపోర్ట్ గా ఉండాలి అండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఇంకొంచెం గట్టిగా ఇచ్చేసి ఉండాలి. లేదంటే పంజాబ్ కింగ్స్ పూర్తిగా విశ్లేషించుకోవడం కూడా కష్టం. ఎందుకు అవుతుందంటే వాళ్ళ ఎక్స్పోజర్ కానీ వాళ్ళ మ్యాచ్లు కానీ కరెక్ట్ గా కనబడట్లేదు. అందరికీ అయినంత ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఇప్పుడే కాదు ప్రతి సీజన్ లో కూడా వాళ్ళే లాస్ట్ కి ఇంకా మ్యాచెస్ కంప్లీట్ చేయాల్సిన టీమ్ లో ఉంటారు. అది ఎందుకు ఆ షెడ్యూల్ అలా వస్తుందని నాకు కూడా తెలీదు. బట్ పంజాబ్ కింగ్స్ ఓకే ప్రస్తుతానికి అయితే సేఫ్ ప్లేస్ లోనే ఉన్నారు. బట్ వాళ్ళు దాన్ని పూర్తిగా పటిష్టం చేసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే 2 మ్యాచ్లు ముందు గెలాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ మోటివేషన్ మళ్ళీ మంచిగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్సీబీ ఆఫ్ కోర్స్ నిన్న మ్యాచ్ ఓడిపోయింది. అవన్నీ పక్కన పెడితే ఆర్సీబీ దగ్గర ఉన్న బౌలింగ్ రిసోర్స్ అనేది ఓన్లీ 5 ఆప్షన్స్ ఉన్నాయి, 5 మేజర్ ఆప్షన్స్. అండ్ అందులో ముఖ్యంగా కావాల్సిన పర్ఫెక్ట్ గా ఎప్పుడు కూడా ఆడాల్సిన పర్సన్ ఎవరు అంటే హ్యాజిల్వుడ్. ఆఫ్ కోర్స్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళందరూ ఆడినా కూడా హ్యాజిల్వుడ్ పర్ఫార్మెన్స్ అనేది ఆర్సీబీకి చాలా కీలకం. అండ్ బికాస్ 5 బౌలర్స్ తోనే వాళ్ళు వెళ్తున్నారు, ఒక బౌలర్ షార్ట్ తో వెళ్తున్నారు వాళ్ళు. అండ్ బ్యాటింగ్ లో కోహ్లీ కన్సిస్టెంట్ పర్ఫార్మరే, అందులో ఎటువంటి ఇది లేదు. బట్ మిడిల్ ఓవర్స్ లో వాళ్ళ యాక్సిలరేషన్ అనేది లాస్ట్ 2 to 3 సీజన్స్ గా పర్ఫెక్ట్ గా జరుగుతుంది బికాస్ ఆఫ్ రజిత్ పాటిదార్. అండ్ రజిత్ పాటిదార్ వలన పక్కాగా ఆర్సీబీ చాలా మంచి పొజిషన్ లో వెళ్ళింది. అండ్ రజిత్ పాటిదార్ కెప్టెన్సీలో చాలా డిఫరెంట్ డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్సీబీ గెలుస్తున్న ఈ మ్యాచెస్ కి కారణం రజిత్ పాటిదార్ టాక్టిక్స్ అని అనుకుంటున్నాను. కోహ్లీ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కోహ్లీ నువ్వు ముందుకెళ్ళు నేను వెనకాతలు ఉంటానన్న ధైర్యం అయితే ఇస్తాడు కానీ టాక్టిక్స్ లో కోహ్లీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి నేను అనుకుంటున్నా. ఇప్పుడే కాదు కోహ్లీ ఎప్పుడు కూడా కెప్టెన్సీ వదిలేశాక తను ఆ హుందాతనాన్ని ఎందుకో ప్రదర్శిస్తుంటాడు కొంచెం ఎక్కువ మంచిగానే. తను ఎక్కువ టాక్టిక్స్ లో అయితే ఇన్వాల్వ్ అవ్వడు. బట్ సపోర్ట్ అయితే గట్టిగా ఇస్తాడు. ఎవరైనా ప్లేయర్ లోలో ఉంటే ఆ ప్లేయర్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. అలా సపోర్ట్ ఇచ్చి ఒక ఛాంపియన్ బౌలర్ గా మారిన బౌలర్ సిరాజ్. సో అందుకే సిరాజ్ కూడా కోహ్లీని ఎక్కువ మిస్ అవుతున్నాడు. సో కోహ్లీ ఆ సపోర్ట్ రజిత్ పాటిదార్కి ఎప్పుడు ఇస్తాడు. బట్ బెంగళూరు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే
కొంచెం జాగ్రత్తగా నెక్స్ట్ మ్యాచెస్ అన్ని గెలవాలి. వాళ్ళకి చిన్నస్వామి అనేది హోమ్ అడ్వాంటేజ్ ఇవ్వట్లేదు. సో దాన్ని కొంచెం స్టిక్కీ పిచ్ గా మార్చుకోవాలి. బట్ వాళ్ళకి స్టిక్కీ పిచ్ గా మార్చుకుంటే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసే స్పిన్నర్ లేరు. ఉన్నది ఒక స్పిన్నరే శ్రేయస్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా మోర్ దెన్ స్పిన్నర్, లెస్ దెన్ ఫాస్ట్ బౌలర్. బట్ ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు. బట్ వాళ్ళ బ్యాటింగ్ బాగుంది అండ్ బౌలింగ్ కూడా బాగుంది. కానీ ఒక్క బౌలర్ షాట్ పార్ట్ టైమర్స్ ఎవరో ఒకరు కొంచెం హెల్ప్ చేయాలి. బట్ హెల్ప్ చేస్తారు అన్నప్పుడే నిన్న ఢిల్లీ మ్యాచ్ లో వాళ్ళు గట్టిగా ధారాళంగా పరుగులు ఇచ్చేయడం జరిగింది. లేదు అంటే ఆర్సీబీ బాగానే ఉంటది. బట్ ఆ వెల్తిని వాళ్ళు ఆపోజిట్ టీము ఆపోజిట్ టీమ్ కి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే మాత్రం ఆర్సీబీకి తిరగలేదు. అండ్ ఆర్సీబీ అయిపోయింది, మన గుజరాత్ టైటాన్స్ అయిపోయింది, పంజాబ్ అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది. అండ్ లక్నో అండ్ రాజస్థాన్. లక్నో చాలా బాగా ఉంది వాళ్ళ బ్యాటింగ్. ఆ లక్నోకు ఉన్నంత టాప్ 3 పర్ఫెక్ట్ బ్యాటింగ్ యూనిట్ ఇప్పుడు ప్రస్తుతం ఏ జట్టు కూడా లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నికోలస్ పూరన్ నంబర్ 1 బ్యాటర్ ఇన్ T20, నంబర్ 1 బ్యాటర్ ఇన్ IPL అండ్ ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్. ఆ తర్వాత మిచెల్ మార్ష్ కూడా నంబర్ 2. మార్క్రమ్ కూడా ఇప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయిపోయాడు గత 2 మ్యాచెస్ లో. సో వీళ్ళు ముగ్గురు కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తే రిషబ్ పంత్ ఛాన్స్ వస్తుంది కానీ అవుట్ అయిపోతున్నాడు. అండ్ రిషబ్ పంత్ గురించి పెద్దగా మాట్లాడట్లే ఎవరు. బికాస్ వీళ్ళు ముగ్గురు అంత, నికోలస్ పూరన్ ముఖ్యంగా అందరినీ ఇచ్చేస్తాడు, అవుట్ సైడ్ చేసేసాడు. సో నికోలస్ పూరన్ గట్టిగా పర్ఫార్మెన్స్ చేసినంత వరకు, మిచెల్ మార్ష్ గట్టిగా పర్ఫార్మెన్స్, వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు గట్టిగా పర్ఫార్మెన్స్ చేసి ఒకళ్ళు జస్ట్ అలా నిలబడినా కూడా లక్నో స్కోర్ గట్టిగా వెళ్తుంది. బికాస్ వాళ్ళ బౌలింగ్ లో ఫుల్ ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళ బౌలింగ్ అంతా కూడా ఇండియన్ పేసర్స్, ఇండియన్ స్పిన్నర్స్ తోనే వెళ్తుంది. రవి బిష్ణోయ్ కానీ, ఆయుష్ బగోని కానీ, సో వీళ్ళతోనే వెళ్తుంది. ఆవేశ్ ఖాన్ కానీ. సో వీళ్ళతో వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే చాలా ఇన్ఎక్స్పీరియన్స్ కానీ కీలక సమయాల్లో ఇది కానీ బయటపడొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు అయితే బయట పడలేదు. ముఖ్యంగా కోల్కతా మ్యాచ్ లో చాలా బాగా వేశారు దిగ్విజయ్ సింగ్ కానీ. సో వాళ్ళు ముంబైతో మ్యాచ్ లో కానీ, ఇప్పుడు కోల్కతా మ్యాచ్ లో కానీ ఆ డాట్ బాల్స్ దిగ్విజయ్ సింగ్ వేయడం కానీ, సో ఇదంతా చాలా బాగా కలిసి వచ్చిన అంశం వాళ్ళకి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి 3-4 మ్యాచ్లు గెలవగలిగితే ఒక నెక్స్ట్ 6 మ్యాచెస్ లో సో వాళ్ళు టాప్ 4 లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ గురించి చెప్తే జోఫ్రా ఆర్చర్ ఫామ్ అనేది చాలా బాగుంది. బట్ జోఫ్రా ఆర్చర్ ఫామ్ తో పాటు మరొక బౌలర్ సపోర్ట్ గా ఉంటేనే ఆ టీం కి విజయం అనేది వస్తుంది. గుజరాత్ అండ్ రాజస్థాన్ మ్యాచ్ లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ స్పెల్ చూసుకున్నా, సిరాజ్ స్పెల్ చూసుకున్నా, మోర్ థ్రెటనింగ్ స్పెల్ డెఫినెట్లీ జోఫ్రా ఆర్చర్ స్పెల్. బట్ సిరాజ్ స్పెల్ చూసుకుంటే సపోర్ట్ గా ప్రసిద్ధ్ కృష్ణ స్పెల్ ఉంది, చాలా స్పెల్స్ ఉన్నాయి. బట్ జోఫ్రా ఆర్చర్ కి అలాంటి స్పెల్స్ లేవు. సో 1 బౌలర్ ఫుల్ థ్రెటనింగ్ గా మారినా కూడా ఆ బౌలర్ ని రెస్పెక్ట్ చేసి మిగతా బౌలర్స్ ని బాధేయడం జరుగుతుంది. రాజస్థాన్ అయితే ఫుల్ బౌలింగ్ క్రైసిస్ లో ఉంది అనిపిస్తుంది. ముఖ్యంగా హసరంగా స్పిన్నింగ్ అనేది ఉపయోగపడింది, బట్ లాస్ట్ మ్యాచ్ లో మిస్ అయ్యింది. మహేష్ తీక్షణ కూడా బాగానే చేస్తున్నాడు. బట్ వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ కలిపి కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్ అయితే ఫుల్ క్యాచ్అప్ ఆడారు, ఎక్కడ కూడా మ్యాచ్ విజయం సాధిస్తారన్నట్టు అనిపించలే. సో వాళ్ళ బ్యాటింగ్ లో ఎస్ఎస్వి జైస్వాల్ పక్కాగా ఫైర్ అవ్వాలి. ఎస్ఎస్వి జైస్వాల్ ఫైర్ అయితే మరొక 2 బ్యాట్స్మెన్లు స్టాండర్డ్ గా ఆడాలి. అండ్ రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ ఆ రోల్ తీసుకోవాలి. నితీష్ రాణా కొంచెం హోల్డ్ చేయాలి, అవసరమైనప్పుడు హిట్ చేయాలి. సో నితీష్ రాణా రోల్ అనేది డిఫైన్ మారుతూ ఉంటది ఒక్కొక్కసారి ఒక్కోలా. సో వీళ్ళు ఆడితే హిట్ మేయర్, మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఆడతారు, ధ్రువ్ జురేల్ కానీ వీళ్ళందరూ ఆడినా కూడా బౌలింగ్ అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అండ్ వాళ్ళ ఎఫర్ట్ అనేది కలెక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ మైనస్ కూడా కలెక్టివ్ గానే ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. సో రాజస్థాన్ ఇవి దృష్టిలో పెట్టుకుని ఆడితే రాజస్థాన్ కూడా తిరిగి ఉండదు. సో ఓవరాల్ గా అన్ని టీమ్స్ ని మనం కవర్ చేస్తాం. లాస్ట్ 3 లో ఉన్న టీమ్స్ ని అండ్ 6 లో ఉన్న టీమ్స్ ని కూడా కవర్ చేస్తాం. సో రాజస్థాన్ కూడా ప్రస్తుతానికి ఛాన్స్ ఉంది. వాళ్ళేమి అసలు ఛాన్స్ లేకుండా లేరు అని లేదు. బట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. లక్నోకి కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ప్రాబ్లమ్స్ లేని టీం అయితే ఏదైతే ఉందో అది ముంబై ఇండియన్స్. బట్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు, అప్రోచ్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు. అండ్ ఆ తర్వాత మిగతా టీమ్స్ అన్నిటికి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అండ్ లక్నో. అఫ్ కోర్స్ కోల్కతాకి కొంచెం వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఇష్యూ ఉంది. కోల్కతా గురించి మనం మాట్లాడలేదు. యాక్చువల్ గా కోల్కతాకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అండ్ పేసర్స్ వాళ్ళ పొటెన్షియల్ కి తగ్గట్టుగా వెళ్ళట్లేదు. కోల్కతా చూసుకుంటే మనం వాళ్ళ ఓపెనర్స్ లో 2 గట్టిగా ఆడాలి. నరైన్ ఇంకా తన స్టైల్ ఆఫ్ నాక్ అయితే ఆడలేదు. లాస్ట్ ఇయర్ ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో ఆ రేంజ్ ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. బట్ వాళ్ళ కెప్టెన్ గా జస్ట్ టెంపరీ కెప్టెన్ అన్నట్టుగానే అనుకొని నెక్స్ట్ మళ్ళీ వెంకటేష్ అయ్యర్ ని కెప్టెన్సీ చేస్తారు, అందుకే వైస్ కెప్టెన్ ఇచ్చారు. ఇవన్నీ అనుకున్నా కూడా వాళ్ళ కెప్టెనే ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అనుకోవచ్చు. ముందుండి నడిపిస్తున్నాడు ఎక్సలెంట్ ఫామ్ తో. సో రజిత్ పాటిదార్ అండ్ అజింక్య రహానే ఓన్లీ 2 కెప్టెన్స్ హూ పర్ఫార్మ్స్ వెల్ ఇన్ బ్యాటింగ్. బౌలర్స్ గురించి మాట్లాడట్లే, బ్యాట్స్మెన్ గురించి. సో అజింక్య రహానే ఎక్సలెంట్ గా ఆడుతున్నాడు. బట్ మిడిల్ ఆర్డర్ ప్రతిసారి
కొంచెం గట్టిగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో 4 రన్స్ షాట్ అంటే ఒకే ఒక షాట్ తో మిస్ అయిపోయారు విన్నాలు. సో లక్నో దాంతో మ్యాచ్ గెలవడంతో పాటు కాస్త ఇది కూడా మోటివేషన్ కూడా మూటగట్టుకుంది. సో ఇప్పుడు కోల్కతా ఇప్పుడు మ్యాచ్ సిఎస్కే తో ఉంది. అండ్ సిఎస్కే పిచ్ లో ఉంది కాబట్టి రహానెకి ఆ పిచ్ కొంచెం అలవాటు, అండ్ వాళ్ళ దగ్గర ఎక్సలెంట్ స్పిన్నర్స్ ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ గెలిస్తే చెన్నై పూర్తిగా చతికిలు పడుతుంది. కోల్కతా కొంచెం పుంజుకొని ఓకే 6లో 3 గెలిచాం, 1 అనుకోకుండా మిస్ అయింది, ఒకటి ఆల్మోస్ట్ మండే మ్యాచ్ అనుకున్న టైం నుంచి ఓడిపోవడం జరిగింది, ఒకటి పూర్తిగా డెడ్ అయ్యింది ఆ మ్యాచ్. సో ఓవరాల్ గా కోల్కతా కూడా మంచి పొజిషన్ లో ఉంది, కానీ బట్ వీళ్ళతో పోలిస్తే వాళ్ళకున్న మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఒక్కొక్కసారి బౌలింగ్ యూనిట్ చేతులు ఎత్తేయడము, అండ్ రహాయన కూడా అప్పుడప్పుడు కొంచెం స్మార్ట్ గా ఆలోచించట్లే, కొంచెం మంచిగా ఆలోచిస్తున్నాడు. మంచిగా ఆలోచించడం మంచిదే, బట్ దానికి స్మార్ట్నెస్ అనేది చూపించాలి. సో రహాయన కెప్టెన్సీలో స్మార్ట్నెస్ చూపించాలి. అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, హర్షిత్ రాణా వీళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ మిడిల్ ఆర్డర్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. రసూల్ ఇప్పుడు వరకు బ్యాట్ తో అస్సలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. బాల్ తో ఓకే అడపా బాగానే వేస్తున్నాడు, కానీ బ్యాట్ తో పర్ఫార్మెన్స్ ఇచ్చి 2 to 3 సీజన్స్ అయింది. లాస్ట్ మ్యాచ్ లక్నోలోనే అది చూపిస్తాడేమో అనుకున్నాం, కానీ లక్నోలో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అన్న మ్యాచ్అప్ లో మ్యాచ్ ఓడిపోయారు అనేది నా అభిప్రాయం కోల్కతాతో. లేదంటే రహానే వికెట్ పడగానే అలాగే మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు రసూల్ వచ్చాడు కాబట్టి 2-3 సిక్స్లు తగిలినా ఆ తర్వాత ఎన్ని వికెట్లు పడినా లక్నో కొంచెం ప్రెజర్ లోకి వెళ్ళేది, బట్ అది జరగలేదు. చాలా వికెట్స్ పడిపోయి రన్ రేట్ అలా పెరుగుతూ వచ్చింది. మళ్ళీ గట్టిగానే పుంజుకొని ఇదైనా కూడా అప్పటికి జరగాల్సింది జరిగిపోయింది. అంటే ఇంపాసిబుల్ ఆల్మోస్ట్ పాసిబుల్ చేయడానికి ప్రయత్నించారు, బట్ స్టిల్ ఇంపాసిబుల్ అది, బికాస్ 1 షాట్ అవే వాళ్ళు. సో ఓవరాల్ గా అయితే కోల్కతా గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్ గా మధ్యలో మర్చిపోయాం, కోల్కతా యాక్చువల్ గా లాస్ట్ 3 కి టాప్ 6 కి మధ్యలో ఉంది. సో కోల్కతా కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఇవాళ మ్యాచ్ గెలవాలి. సో ఓవరాల్ గా మీకు ఏ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ ఏ టీం టాప్ 4 లో పక్కాగా ఉండబోతుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.